సరే, మరి ఇందాక దేవుడు ఒక్కడే అన్నారు కదా. అవును. మరి యేసుక్రీస్తు దేవుడు కదా? తండ్రి అయిన దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు కాదు. మనము యేసుక్రీస్తు వారు కూడా మాట్లాడుతూ యోహాను సువార్త 10వ అధ్యాయము ఒకసారి మనం ఆలోచిస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ముందు మాట్లాడదాం. ఒకసారి చదువుతారు అది రెఫరెన్స్ చెప్పండి, రెఫరెన్స్ చెప్పండి, తీసి చదువుతాం, బాగుంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఈ వాక్యము ఎవరని మనం ఆలోచించగలిగితే 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి కృపాసత్త సంపూర్ణంగా మన మధ్య నివసించను అని ఉంటుంది. అంటే వాక్యము దేవుడే ఉండేను బైబిల్లో రాయబడి ఉంది. ఆ వాక్యం ఎవరంట? యేసుక్రీస్తు శరీరాన్ని ధరించుకున్నాడు, కృపాసత్త సంపూర్ణంగా మన మధ్య నివసించను. మన మధ్య నివసించింది ఎవరు? యేసుక్రీస్తు వారు. కాబట్టి వాక్యము దేవుడు అని బైబిల్ చెప్తా ఉంది. అంటే యేసుక్రీస్తు దేవుడు ఖచ్చితంగా. దేవుడు అంటే తండ్రి అయిన దేవుడు కాదు, దేవుడు ఒక్కడే అనేటువంటి మాట ఏంటంటే ప్రపంచంలో ఎవరైతే దేవుడు అని అనుకుంటారో ఆ దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు ఒక్కడే, ఆ దేవుడు మనకు తండ్రి అని చెప్తా ఉంది బైబిల్. సరే, యేసుక్రీస్తు కూడా దేవుడే, మనం కూడా దేవుళ్ళమని బైబిల్ చెప్పింది తెలుసా? ఒకసారి మనం ఆలోచిస్తామా? యేసుక్రీస్తు వారే మన స్వయాన అంటాడు. యోహాను సువార్త 10వ అధ్యాయము 32వ వచనం. యేసు తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలు మీకు చూపి తిని వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదరని వారిని అడిగాను. అందుకు యూదులు, నీవు మనుష్యుడవై ఉండి దేవుడవన్నని చెప్పుకొనుచున్నావు కనుక దేవదూషణ చేయుచున్నందుకే నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పేది. అందుకు యేసు, మీరు దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా అని చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? ఇక్కడ యూదులు ఎందుకు కొడుతున్నారంట రాళ్లతో? 33 నీవు మనుష్యుడవై ఉండి దేవుడు నన్ను చెప్పుకుంటున్నావు. అంటే మనుషుడవై ఉండి నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు కనుక మేము రాళ్లతో కొడుతున్నావు అని చెప్తున్నారు. నేను దేవుడు కదరా బాబు, మీరు కూడా దైవములని నేనంటేనని మీకు ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదని యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు. నేను కాదు దేవుడు, మీరు కూడా దైవాలని చెప్పినాడు. నేను కాదు దేవుడు, మీరు కూడా దైవములు. ఇది ఎక్కడుంది? ధర్మశాస్త్రంలో ఉంది అని చెప్పాడు. కీర్తనలు 82వ కీర్తన కోసం మనం ఆలోచిస్తాం. ఆ వచనం ఉందో లేదో చూద్దాం. చెప్పు, రెఫరెన్స్ చెప్పు. చెప్తా. 82వ కీర్తన 1 నుంచి. దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దేవుని సమాజం ఎవరిది? ఎక్కడుంది దేవుని సమాజం? భూమి మీద ఉంది. సమాజం అంటే సంఘము లేదా మనుషులు, ఒక గుంపు మనుషులను సమాజం అని మనం అంటాం. సమాజం అంటే మనుషులే. దేవుని సమాజం అంటే ఎవరు? మనుషులు. మనుషుల మధ్య దేవుడు నిలిచి ఉన్నాడు, దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు. దైవముల మధ్య. దైవము అంటే ఏంటి? దేవుడు. దైవం అంటే దేవుడు. దేవుళ్ళ మధ్య తీర్పు తీరుస్తా ఉన్నాడంట దేవుడు. మనుషులందరూ దైవాలు అంటారు. అవును. ఇక్కడ నేనే మీకు సెలవిస్తానని చెప్తాను కదా. కిందికి వద్దాం. ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదురు, ఎంతకాలం భక్తిహీనుల ఎడల పక్షపాతం చూపుదురు, పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. జనులకు తెలివి లేదు, వారు గ్రహింపరు, వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడుదురు. సరే, దేశముకున్న ఆధారములన్నీ కదులుచున్నవి, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చుచున్నాను. నేనేమంటున్నా అంటే యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, దేవుడు. అవును. అయితే మనం కూడా దైవం అంటే యేసుక్రీస్తు సమానమా? వాక్యానుసారంగా జీవించి మనిషి దేవునిగా మారాలని బైబిల్ చెప్తా ఉంది. ఎందుకంటే పేతురు పత్రికలో అలా జీవిస్తే యేసుకు సమానం అవుతుంది. చెప్పండి నాకు అంతే ఒక మాటలో. అంటే ప్రవర్తనలో 100% మనం ఎప్పుడు కాలేం. ఒకవేళ జీవిస్తే అవునండి కాలేము. ఒకవేళ అయితే యేసుక్రీస్తుతో మన ప్రవర్తనలో పోల్చుకుంటే 100% ఆయనలాగా మనం జీవించలేము అని చెప్తున్నా. ఒకవేళ జీవిస్తే జీవించలేము.
ఎందుకంటే యోహాను పత్రికలో మనకు చెప్తాడు. యోహాను పత్రికలో మనకు చెప్తాడు. ఓసారి ఆ మాట చూసుకుందాం. నేను 100% గురించి మాట్లాడుతున్నా. ఓకే ఓకే. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాస గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాప నుండి మనము పవిత్రులుగా చేయను. ఇక్కడ ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తము ఆయన రక్తము మన పాప నుండి కడుగుతుందంట. అంటే ఆయనతో అన్యోన్య సహవాసం గలవారం ఉన్నప్పుడు కూడా మన పాపం చేస్తామని బైబిల్ చెప్తాను. ఆయనతో అన్యోన్య సహవాస గలవారమై ఉన్నప్పుడు అప్పుడు ఆయన రక్తం మనల్ని ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేయని చెప్తా ఉంది. నేను ఏమంటున్నా అంటే ఇందాక మళ్ళీ అడుగుతున్నా, మనం దైవములు, యేసుక్రీస్తు దేవుడు. దైవం అంటే దేవుడికి సమానం కదా, అంతేనా? మనం అట్లా అపార్థం చేసుకోలేదు. సరే, ఇప్పుడు యేసుక్రీస్తు వారిని వాళ్ళు కొట్టడానికి వచ్చినప్పుడు ఆయన ఏమంటాడు? మీరు కూడా దైవాలు అంటాడు. అవునవును అంటాడా? నువ్వు మనుష్యుడు ఉండి దేవుని అని ఎందుకు చెప్పుకుంటున్నావు అని ఆయన కొట్టడానికి వచ్చినాడు. ఏమంటాడు? నేనే కాదు మీరు కూడా దైవాలు అంటాడు. అంటే దైవాలు అంటే ఆయనతో సరి సమానం పోల్చుకున్నట్టే కదా. పోల్చుకోవడం అంటే నాలాగా ఉండాలనేదే దేవుని ఆలోచన, క్రీస్తు లాగా ఉండాలనేదే దేవుని ఆలోచన. దేవుని ఆలోచన మనకు ఎఫ్సీలు రాసిన పత్రికలో ఉంటది. క్రీస్తుతో సారూప్యం గలవారై ఉండుటకు. అది ఓకే. ఒకవేళ అలా ఉన్న కూడా అంత సరి సమానం అవుతామా అదని చెప్పండి. ఆయనతో సరి సమానం అంటే క్యారెక్టర్లు ఎప్పుడు కాలేమని చెప్తా ఉన్నా. క్యారెక్టర్ అయితే అంత సరి సమానం అవుతామా? క్యారెక్టర్లో కాలేం. బైబిల్ చెప్పింది కదా 100% ఆయన లాగా మనం ఉండలేము. ఎందుకంటే నాలో పాపము లేదని మీలో ఎవడు నేరస్థాపన చేయగలడని మనుషుడు ఎవరైనా అడగలడా అంటున్నాను నేను. మీరు అడిగే ప్రశ్న మీరు ఉంటే అంటున్నారు కదా, ఎవరైనా అట్లా ఉండగలరా? ఎవరైనా యేసుక్రీస్తు లాగా మనం అడగలమా అంటున్నా. ఉంటే ఉండేదానికి ఛాన్సే లేదండి. 100% మనం ఉండలేమని చెప్తున్నా. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడే కదా? దేవుడే. తండ్రి దేవుడే కదా? తండ్రి అయిన దేవుడు దేవుడా కాదా? దేవుడే. సరే, మరి ఇప్పుడు ఒక దేవుణ్ణి బాగా బ్రదర్ ఉంటా ఉన్నా, ఒక దేవుణ్ణి మరొక దేవుడు చేయగలడా? పుట్టించగలడా? కనగలడా? దీన్ని చెప్పండి. దేవుడు కన్న తర్వాత ఎవరిని కన్నాడు? ఎవరినైనా పిల్లల్ని కన్నాడు అనుకో, ఏమండి, దేవుడు కన్నాడు అనుకో, వాళ్ళు దేవునిలాగా ఉండకోకుండా పాపం చేసేవారుగా ఉంటారా? నేను అడుగుతున్నా. ఒక దేవుడు మరొక దేవుడిని కనగలడా అని మీరు అడిగారు కదా. దేవుడు ఒకవేళ కంటే పాపులను కంటాడా అంటున్నాను నేను. దైవాలనే కదా కంటాడు. మనిషి ఎప్పుడు మనుషుల్నే కంటాడు. దేవుడు కూడా దేవుళ్ళనే కంటాడు. దేవుడు మరొక దేవుడిని చేయలేడా అంటే ఆయనతో సమానంగా చేసుకోలేదు కదా. బైబిల్ ఎక్కడ ఉందా? ఇప్పుడు తండ్రి ముందున్నాడా యేసుక్రీస్తు ముందున్నాడా చెప్పండి. కొడుకు ముందా తండ్రి ముందా అంటే ఆ ప్రశ్నకి తండ్రి ముందని మేము ఎవరైనా చెప్తాం. సరే, తండ్రిలో నుంచి కుమారుడు. లోకపు ఎగ్జాంపుల్ వద్దు, తండ్రి కుమారుడు ఎవరు ముందని. ఎందుకు వద్దు? యేసుక్రీస్తు వారు ముందా, యెహోవా దేవుడు ముందా చెప్పండి. తండ్రి యేసుక్రీస్తు ముందు, యేసుక్రీస్తు ముందు తండ్రి తర్వాత అని ఎవరన్నా అన్నారా? మీరు ఎవరన్నా? నేనేమంటుంటే యెహోవా దేవుడు యేసుక్రీస్తు వారు ఇద్దరు ఉన్నారు కదా, వీరిద్దరు ఎవరు ముందు? ఈ ప్రశ్న ఎవరికి వచ్చిందండి? మామూలుగా మీరు అడుగుతా ఉన్నారు. కొందరు అడిగారు కనుక నేను అడుగుతున్నా, చెప్పండి. వాళ్ళకి అడగండి, తండ్రి ముందా కుమారుడు ముందా? తండ్రిలో నుంచి కుమారుడు వస్తాడా, కుమారుడు నుంచి తండ్రి వస్తాడా అని అడగండి ఫస్ట్ వాళ్ళని. ఓకే. ఇట్ట ప్రశ్న వస్తే బైబిల్ ఏమర్థం అవుతుందండి? దేవుడే ముందా అనేటువంటి అనుమానం రావడము అది క్రైస్తవులకు వచ్చేది కాదు, అది అనుమానం. ఇప్పుడు నేను వీరిద్దరు మనం ఆది కాండంలో ఆగండి,
నాకు ఒక మాట చెప్పండి చూడ, ఆది కాండంలో విషయం కదా, దేవుడు ముందా ఎవరు ముందా మనం ఆలోచిద్దాం. యేసుక్రీస్తు వారు ముందా యెహోవా దేవుడు ముందా, వీళ్ళిద్దరు ఎవరు ముందో ఒక మాట చెప్పండి, నోటితో చెప్పండి, మళ్ళీ మిగతా దాన్ని నెక్స్ట్ స్టెప్ వెళ్దాం. ఎవరు ముందు చెప్పండి అసలు. అది తండ్రి ముందా కుమారుడు ముందా అంటే ఎట్లా అండి? నేను చూపిస్తా నీకు, రెఫరెన్స్ ఆధార్ చూపిస్తా, అది కాదు విషయం. నువ్వు ముందు నీ నోటి దగ్గర ఒక మాట వచ్చితే నేను మిగతా దాంట్లోకి వెళ్ళిపోతా. యెహోవా దేవుడు ముందా యేసుక్రీస్తు వారు ముందా, లేదంటే ఇద్దరు సరి సమానం ఒకేలాగా ఉన్నారా? తండ్రి ముందు, తర్వాత యేసుక్రీస్తు వారు. అవును. యేసుక్రీస్తు వారు వచ్చారు, యేసుక్రీస్తు వారు తండ్రిలో నుంచి వచ్చారు అంటే తండ్రికి అన్నాడు. అవును, ఓకేనా? అదే మాట నిలబడండి. ఇప్పుడు కొందరు కొన్ని రెఫరెన్స్ ఇచ్చారు, దానికి మీరు సమాధానం చెప్పాల్సి వస్తుంది. చెప్తాం. మొట్టమొదటిసారిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. అక్కడ వాళ్ళకు వచ్చిన సందేహం ఏంటండి? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనము. వాళ్ళ సందేహం ఏంటి? వాళ్ళ సందేహం అంటే ఇక్కడ ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. అప్పుడు ఆల్రెడీ ఆయన ఈ వాక్యము దేవుని యొద్ద ఉండిందంట, ఆల్రెడీ దేవుడు ఉన్నాడు కదా. అవును. మరి ఇంకా ఏం వాళ్ళ సందేహం ఏంటి? వాక్యము దేవుని యొద్ద ఉండెను, అప్పటికి దేవుడు ముందే కదా. ఈ వాక్యం తర్వాత లేదా? వాక్యము దేవుని యొద్ద ఉందని బైబిల్ చెప్తా ఉంది. ఇంకేంటి? దేవుడే ముందు కదా. తర్వాత చదవండి. వాక్యము దేవుడే ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఇక్కడ వాక్యాన్ని గురించి మాట్లాడుతూ ఆయన దేవుని యొద్ద ఉండెను అని బైబిల్ చెప్తా ఉంది. ఆయన ఆ వాక్యము ఆయనని మాట్లాడుతూ ఆయన దేవుని యొద్ద ఉండెను బైబిల్ చెప్తా ఉంది. సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆగండి, చెప్పండి. ఆ వాక్యం దేవుడే ఉన్నాడు అంటే, దేవుడు అంటే ఒక్క మాటలో ఏం చెప్తారు మీరు చెప్పండి? దైవత్వము అంటే దేవుడికి ఉండేటువంటి లక్షణాలు. దేవుడు అంటే ఆది అంతం లేనివాడు, అంతే కదా. దేవుడు అంటే మహాశక్తి. అది యేసుక్రీస్తుకు వర్తించదు కదా, అంటే యేసుక్రీస్తు వర్తించదు అంటారు. ఇప్పుడు దేవుడు ఒక్కడే అనేటువంటి మాట మనకు బైబిల్లో ఉందండి. అది యేసుక్రీస్తుకు అప్లై చేస్తే ఎట్లా? ఒకసారి మనం చూస్తామా? తీయండి. పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఎంతమంది చెప్పారండి? ఒక్కడే. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే మనుషుల దృష్టిలో దేవుడు అని ఒక ఆలోచన వచ్చినప్పుడు అది తండ్రే ఖచ్చితంగా. ఆ దేవుడు ఒక్కడే అని చెప్తా ఉంది. ఆయన మనకు తండ్రి అని బైబిల్ చెప్తా ఉంది. సరే, మరి ఆ యేసుక్రీస్తు గురించి కొన్ని మాటలు నేను అడుగుతా బ్రదర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక వచ్చిన చూడండి, మళ్ళీ తర్వాత ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చింది చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14 వచ్చింది. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివేశించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనం ఆయన మహిమను కనుగొంటిమి. ఏమండి ఇంకా దీంట్లో ఏమి చూడండి, ఏముంది ఎక్కడ? ఆ దేవుని కుమారుడు అనేది అద్వితీయ కుమారుని అనేది కింద చూడండి, జనతైక కుమారుని అని ఉంటుంది. జనతైక కుమారుడు. ఓకే, సరే. ఈ విషయానికి వచ్చేసి మీరు కుమారుడు అంటున్నారు కదా. అవునవును. ఇక్కడ జనతైక కుమారుడు అంటే ఒకే ఒక కుమారుడు అని వస్తుంది. ఒక కుమారుడు అని వస్తుంది. వాక్యమే శరీరధారిగా వచ్చిన మన 14వ ఇంకొక వచనంలోకి వెళ్దాం బ్రదర్. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6 నుండి 10 వచనం చదవండి. ఒకటో అధ్యాయం 1 నుంచి 6 వరకు, 6 నుంచి 10 వరకు. 6 నుంచి 10 వరకు. సరే. మరియు
ఆయన భూలోకమునకు ఆది సంపూతిని మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలనని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునివాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును. ఆగు ఆగు ఆగు. ఇప్పుడు ఆ మాట మాట్లాడుతుంది ఎవరు? ఈ మాట మాట్లాడుతున్నది తండ్రి అయిన దేవుడు అని ఎలా చెప్పగలరు మీరు? చూడండి రెఫరెన్స్ మళ్ళీ చదవండి. ఎవరు మాట్లాడు అని తన దూతల గూర్చి చెప్పుచున్నాడు కానీ తన కుమారుని గూర్చి అయితే ఎవరు మాట్లాడేది? తన కుమారుని గూర్చి అయితే ఏమి వ్రాయబడిందని మనం ఆలోచించగలిగితే కీర్తనలు 45:4 ఇది దేవుడు యేసుక్రీస్తుని దేవా అన్నటువంటి విషయం కాదు ఇది. ఇంకేంది? కీర్తనలు 45 మనం 6వ వచనం చూద్దాం. తన కుమారుని గురించి అయితే ఏమి వ్రాయబడిందని అక్కడ తెలియజేయడం. దేవుడు యేసుక్రీస్తుని దేవా అనడం ఆ విషయం కాదు అది. ఆ 45వ కీర్తన 6వ వచనం. ఇక్కడ 45వ కీర్తన మనం ఎవరు అని ఇది వ్రాసింది ఎవరు అని మనం ఆలోచించగలిగితే కోరహ కుమారులు రచించిన దైవ ధ్యానం అని ఉంటుంది. 45వ కీర్తన కోరహ కుమారులు రచించిన దైవ ధ్యానము. ఇదంతా కోరహ కుమారులు రాస్తా ఉన్నారు. 6వ వచనం మనం చూద్దాం. 45వ కీర్తన 6వ వచనం. దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము. ఇది ఎక్కడుంది మనకి? ఇక్కడ మనకు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8లో ఉంటుంది ఇదే మాట. దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనది. ఇది కోరహ కుమారులు మాట్లాడుతున్నట్టుగా మనం బైబిల్లో చూద్దాం. దేవుడు యేసుక్రీస్తుతో అన్న విషయం కాదు. దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచున్నది దేవుడు మాట్లాడడం యేసుక్రీస్తుతో. ప్రియ వీక్షకులారా, ఇది హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 6 నుంచి 10 వచనాల వరకు 10 వచనాల వరకు ఇది వచ్చేసి కోరహ కుమారులు రచించిన కీర్తనని చెప్తున్నారు. ఇక్కడ మరొకసారి దాన్ని మళ్ళీ రిపీట్ చేద్దాము. బ్రదరు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువు బ్రదర్ మరొకసారి. 1వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన అంటే ఎవరు బ్రదర్? కోరహ అనుకుందామా? దేవుడు. ఓకే. మరియు ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తానండి, నేను బైబిల్ను అర్థం చేసుకోవడం కొంచెం చాలా కష్టమైన పని. ఒకటి అందుకే చెప్పే వాళ్ళని కూడా దేవుడు మీలో అనేకులు బోధకులు కాకూడి బోధకులైన మీకు మరీ కఠినమైన తీర్పని బైబిల్ చెప్పింది. బైబిల్ అర్థం చేసుకోవడం కానీ అందుకే దివారాత్రములు ధ్యానించాలని చెప్తాం. ఎందుకంటే చాలా కష్టమైన పుస్తకం ఇది. సత్యవాక్యమును సరిగా విభజించాలంటారు. బైబిల్ కథల పుస్తకం కాదు. అన్ని చదవండి. ఎవరు చెప్పండి. మరియు ఆయన భూలోకమునకు ఆది సంభూతిని మరలా రప్పించినప్పుడు దేవుని ఇక్కడ ఎవరు? ఆయన అంటే ఎవరు? ఆయన అంటే దేవుడు అండి. వెరీ గుడ్. తర్వాత ఆయన అంటే దేవుడు ఎవరిని రప్పిస్తా ఉన్నాడు? ఆది సంభూతిని మరలా అంటే ఒకసారి వచ్చాడు. ఎవరైనా? ఆది సంభూతి అంటే దేవుని కుమారుడు యేసుక్రీస్తు. వెరీ గుడ్. తర్వాత మరలా అంటే రెండోసారి. ముందు వచ్చిపోయాడు, మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవాలని చెప్పుచున్నారు. ఎవరు చెప్పారన్నమాట? దేవుడు దేవదూతలు చెప్తారు నమస్కారం చేయాలి. తర్వాత తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. ఎవరు? దేవుడే. దూతల గురించి చెప్తా ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ అని తన దూతలను గురించి చెప్పుచున్నాడు. తన దూతలను అయితే వాయువులుగాను సేవకులుగాను చేసుకున్నాడు. వెరీ గుడ్. తర్వాత చెప్పుచున్నాడు. అయితే కుమారుని గూర్చి అయితే ఎవరు? ఆయనే మాట్లాడేది. ఇలాగ చెప్పుచున్నాడని బైబిల్లో లేదు. కుమారుని గూర్చి అయితే ఏముంది? కుమారుని గూర్చి అయితే ఏముంది? ఓకే, కుమారుని గూర్చి అయితే ఏమి చెప్పుచున్నది? లేఖనం ఏమి చెప్పుచున్నది? లేఖనం అంటారా? దేవుడు కాదు. దేవుడు మాట్లాడడం లేదు. సరే, ఇప్పుడు దేవా నీ సింహాసనము నిరంతరం నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైనదని ఇది ఎక్కడ ఉంటది మనకి? ఇక్కడ కీర్తనలో ఉంటది. ఉండండి. ఇక్కడ
మనం 13వ వచనం మనం చూద్దామండి. దేవుడు అని చెప్తున్నారు కదా, 13వ వచనం చూద్దాం ఒకసారి చివర్లో. అని దూతలలో ఎవను గూర్చైనను ఆయన ఎప్పుడైనా చెప్పానా అని ఉంటుందన్నమాట. ఇక్కడ దేవాన్ని సింహాసనం అనేది మనకు దేవుడు మాట్లాడుతున్న విషయం కాదు, కోరహు కుమారులు మాట్లాడుతున్నటువంటి విషయం. కోరహు కుమారులు యేసుతో అంటున్నారు. నెక్స్ట్ 10వ వచనం చదవండి బ్రదర్. 10వ వచనం. మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి. ఆ మాట ఎవరు చెప్తున్నారు బ్రదర్? ఏమండి ఆ మాట ఎవరు చెప్తున్నారు? 9వ వచనం నుంచి మనం చదువుదామండి. చదవండి. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చుచ్చినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించను. మరియు ప్రభువా నీవు ఆది యందు భూమికి పునాదులు వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఎందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిల్లును, ఉత్తరీయం వలె చదువుతామండి. తుడిచివేతము అని వస్త్రం వలె మార్చుదురు గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. 10వ వచనం. ఇక్కడ ఎక్కడైనా ఇప్పుడు మనకు 10లో తెగిపోయింది, 8లో తెగిపోయింది. దేవ అనేది దేవుడు అని చెప్తా ఉన్నారు. దేవుడు కాదు కదా, ఇదే మనం కీర్తనలో చూస్తాం. మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ ఏదైనా కానీ భూమికి పునాదులు వేస్తుంటే తండ్రి యేసు ద్వారా చేయించాడు, అందులో ఏం డౌట్ లేదు. సరే, ఓకే బ్రదర్. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, రోమీ పత్రిక రోమా 9:5 చదవండి. రోమా 9:5. పితరులు వీరివారు, శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. చెప్పండి. సర్వాధికారి అయిన దేవుడు అంటే ఏంది? సర్వాధికారం కలిగిన వ్యక్తి కదా. మీకు యోహాను సువార్త, ఆయన సర్వాధికారి అయిన దేవుడు నిత్య స్తోత్రార్హుడు అన్నప్పుడు ఆయన్ను కలుగు చేసినట్టు మనకు అనిపిస్తుందా? ఆయన కన్నట్టు అనిపిస్తుందా? ఆయన చేసినట్టు అనిపిస్తుందా? అనిపిస్తా ఉంది. చెప్పండి. చెప్తా. సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఏమండి, యోహాను సువార్త చూస్తాం. యోహాను మొదటి యోహాను 5వ అధ్యాయము 20 వచనం చదవండి బ్రదర్. దీనికి చెప్పేస్తాము. చెప్పండి. సురేంద్ర, సర్వాధికారం ఇవ్వబడిందని యోహాను సువార్తలో ఉంటుంది కదా. తండ్రి పోయినసారి మనం మాట్లాడినాం ఆ వచనం. అదే 5 కదా. చెప్పు. పౌలు గారు రోమియోలకు రాసినటువంటి పత్రిక, పౌలు గారు రోమియోలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడే ఉండి నిరంతరము స్తోత్రార్హుడే ఉన్నాడు. ఆమె. ఇక్కడ సర్వాధికారి అయిన దేవుడే ఉండి అంటే తండ్రి అని పొరపడుతున్నారు, అంతే కదా. తండ్రితో సమానుడని ఆ సర్వాధికారం. ఇలా
యేసుక్రీస్తుకు సర్వాధికారం ఎట్లా వచ్చిందో మనం ఆలోచిస్తాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం 22 నుంచి వస్తాము. తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారం కుమారునికి అప్పగించి ఉన్నాడు. సర్వాధికారము ఈయనకు సర్వాధికారం వచ్చిందా? సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. అంటే సర్వాధికారము దేవుడు యేసుక్రీస్తుకి ఇచ్చాడు. సర్వాధికారము సర్వాధికారైన దేవుడు యేసుక్రీస్తు దేవుడు అని బైబిల్ చెప్పింది కదా, వాక్యము దేవుడే ఉంది. సర్వాధికారైన దేవుడు అనగానే ఈయనకు ఎట్లొచ్చిందని మనం ఆలోచించాలండి. దేవుడు యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు సర్వాధికారం. అంటే ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అని ఉంది కదా. స్తోత్రం అంటే ఏంది? స్తుతి. అవి పర్యాపదాలు. స్తోత్రము స్తుతి. స్తుతి అంటే ఏంది? పొగడబడటం. అంటే ఆయన నిరంతరము స్తోత్రార్హుడు అంటే పొగడబడేదానికి అర్హుడు అని అర్థం. ఆయన యేసుక్రీస్తు వారు పొగడబడేదానికి అర్హుడు, నిరంతరం స్తోత్రార్హుడు అంటే. మనము ఆయన జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది సామాన్య విషయం కాదు. ఆయన త్యాగం చేసినటువంటి త్యాగం, ఆయన మన కోసము బలి అవ్వడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మనం పొగుడుకోవాలి, దాంట్లో మనము ఎటువంటి సందేహం లేదు. అందుకే ఆయన నిరంతరం స్తోత్రార్హుడు అంటే ఎప్పటికి కూడా మనము ఆయనను పొగడబడేవాడు అన్నమాట. ఓకే, ఇంకొక రెఫరెన్స్ బ్రదర్, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం దానికి చెప్పండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. 5వ అధ్యాయం 20వ వచనం. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని వందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఎవరు నిజమైన దేవుడు? ఎవరు నిత్య జీవమునై ఉన్నారు? ఎవరు? యేసుక్రీస్తు కదా. ఇక్కడ 20వ వచనం నుంచి మనం బాగా ఆలోచిస్తామండి. మనము సత్యవంతుడైన వానిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి, అంటే దేవుని కుమారుడు వచ్చి సత్యవంతుడైన వాణిని ఎరగవలనని, అంటే సత్యవంతుడైన వారిని తెలుసుకోవాలని దేవుని కుమారుడు వచ్చాడట. మనము సత్యవంతుడైన వాణిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి, అంటే సత్యవంతుని గురించి తెలుసుకోవాలని యేసుక్రీస్తు వారు వచ్చారంట. ఏమండి? వచ్చి మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు అని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందు ఉన్నాము. ఇక్కడ యేసుక్రీస్తు నందు ఉన్నవారమంట, సత్యవంతుని ఎందు ఉన్నామంట. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. పైన సత్యవంతుని గురించి తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వచ్చి మనకు వివేకాన్ని ఇచ్చాడు. ఆయన గురించి తెలుసుకోవడానికి ఆయన వచ్చి వివేకాన్ని మనకి ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. ఇక్కడ యేసుక్రీస్తు నందు ఉన్నవారము, సత్యవంతుని నందు ఉన్నవారము. ఇక్కడ ఇద్దరి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సత్యవంతుడు అంటే ఎవరు? తండ్రి అయిన దేవుడు. అది మనం ఒకసారి ఆలోచిస్తామండి. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం 10వ వచనం మనం ఆలోచిస్తే సత్యవంతుడు ఎవరంటే మనకు దేవుడు అని అర్థమవుతుంది. యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఇక్కడ ఇద్దరు అనుకుంటారండి. ఇక్కడ ఇద్దరు ఉన్నారు. చాలా పొరపాటు పడతా ఉన్నారు. అది ఆయనే నిజమైన దేవుడు అని యేసుక్రీస్తుని అనుకుంటా ఉన్నారు. అది యేసుక్రీస్తుని గురించి రాయిస్తున్నటువంటి మాట కాదు. అది ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. తండ్రిని గురించి తెలుసుకోవడానికి యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పారని, మనం యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నామని, అంటే ఇద్దరు యందు ఉన్నామని చెప్పుచు ఆయనే నిజమైన దేవుడు. ఇక్కడ యేసుక్రీస్తు నందు ఉన్నవారమై అని చెప్పిన తర్వాత సత్యవంతుని యందు ఉన్నామని చెప్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు, ఆ దేవుని గురించి కంటిన్యూ చెప్తూ ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇది తండ్రిని గురించి వ్రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తుని గురించి వ్రాయబడిన మాట కానే కాదు. ఏమండి? ఒకవేళ నిత్య జీవం అని ఒకవేళ పొరపాటు పడితే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం. ఏమండి? నిత్య జీవం ఒకవేళ యేసుక్రీస్తు వారు అనుకుంటే యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనం మనం ఒకసారి ఆలోచిస్తామండి. నిత్య జీవము ఒకవేళ యేసుక్రీస్తు అని వీళ్ళు అనుకుంటే
17 3వ వచనం. అద్వితీయ దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగటయే నిత్య జీవము. ఇక్కడ నిత్య జీవం అంటే ఏంది? నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగటయే నిత్య జీవం. యేసుక్రీస్తును తెలుసుకోవడం నిత్య జీవం. ఏమండి, ఇక్కడ మనకు 17:3లో కూడా అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను అంటాడు. అంటే సత్యదేవుడు అని ఎవరి గురించి వ్రాయబడింది? తండ్రిని గురించి వ్రాయబడింది. అందుకే ఇక్కడ కూడా 1 యోహాను 5:20లో మనము సత్యవంతుడైన వారిని ఎరగవలనని, అంటే దేవుని గురించి సత్యదేవుడని వ్రాయబడి ఉంది. ఇక్కడ దేవుని గురించి యేసుక్రీస్తు వారు వచ్చి తెలియజేశాడని, మనం క్రీస్తునందును సత్యవంతుని యందు ఉన్నాం, ఇద్దరి యందు ఉన్నామని చెప్తూ ఆ సత్యవంతుడు నిజమైన దేవుడు నిత్య జీవమునే ఉన్నాడని మనకు బైబిల్లో రాయబడి ఉంది. ఒకసారి ఇర్మియా 10 కూడా మనం 10 వచనం కూడా ఆలోచిస్తామండి. ఒక్క మాట. ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. అంటే జీవము గల దేవుడు అని ఎవరికి? దేవుడు కూడా ఉంది. నిత్య జీవం అని దేవుడు కూడా ఉంది. నిత్య జీవం అనగానే యేసుక్రీస్తు అని పొరపాటు పడకూడదు. ఇక్కడ అదే అన్నది, నిత్య జీవం అనగానే యేసుక్రీస్తు వారు అనుకున్నాడు. ఇది అనుకుని నిజమైన దేవుడు అని యేసుక్రీస్తు వారిని అనుకున్నాడు. కానీ అక్కడ సత్య దేవుని గురించి మాట్లాడుతున్నారు. మనము యేసుక్రీస్తు నందు ఉన్నవారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఇక్కడ సత్యవంతుని గురించి మాట్లాడుతూ ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునే ఉన్నాడు. అది అనమాట ఇక్కడ యేసుక్రీస్తు గురించి వ్రాయబడింది. నెక్స్ట్ రెఫరెన్స్ తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తీతు పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడను మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో స్వస్థపరచుతాను. మహాదేవుడైనా మన రక్షకుడు అనగా మహాదేవుడు అంటే ఎవరు బ్రదర్? ఇక్కడ ఒకవేళ మహాదేవుడు యేసుక్రీస్తు అనుకుంటే, ఒకవేళ దేవుణ్ణి ఏమంటారండి? ఈయన మహాదేవుడు అంటే మహా అంటే ఏమని? మహా అంటే ఏమని చెప్పండి? గొప్ప అని అర్థం. గొప్ప అని. ఇక్కడ యేసుక్రీస్తు వారిని అలా గొప్పగా పోల్చడం జరిగింది. మహాదేవుడు అంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడు అని అర్థం. ఇక్కడ మహాదేవుడు అని యేసుక్రీస్తుకి మనం అప్లై చేసుకుంటే, మరి తండ్రి అయిన దేవుడు మనం ఏం అప్లై చేయాలా? గొప్ప దేవుడు అని మనం అప్లై చేసుకుంటే తండ్రికి ఏం పెడతారు? మహాదేవుడు అంటే యేసుక్రీస్తు వారు గొప్పవాడని అర్థం. మహా అంటే గొప్ప. మహాదేవుడు యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడనే కదా. గొప్పవాడు కాదని ఎవరన్నారు? గొప్పవాడే. కానీ యేసుక్రీస్తు వారు గొప్పవాడే, నాకంటే నా తండ్రి గొప్పవాడని చెప్తున్నాడు కదా. ఈయన గొప్పవాడు కాదని ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారు గొప్పవాడే. ఆయన కంటే గొప్పవాడు దేవుడు అని యేసుక్రీస్తు వారి సాక్ష్యం ఇచ్చాడు. అసలు మనం ఇద్దరిని మనము యాంటీగా చూడకూడదు. వాళ్ళిద్దరు శత్రువులు కాదు. తండ్రి కుమారుడు అది బంధం, అది మనం వేరు చేయలే వాళ్ళిద్దరిని. ఓకే, సరే. మరి నెక్స్ట్ రెఫరెన్స్ ఏంటంటే యెషయా గ్రంథము 48వ అధ్యాయము 16వ వచనం.